మంచు విష్ణు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మైథలాజికల్ డ్రామా మూవీ కన్నప్ప. ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తుండగా దీనికి పాన్ ఇండియా రేంజ్లో ఏవిఎం ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థలు గ్రాండ్ లెవెల్లో పాన్ ఇండియా రేంజ్లో నిర్మిస్తున్నాయి. ఆల్మోస్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ మూవీలో మోహన్ బాబు, శరత్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, కాజల్ తదితరులు ఈ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఇప్పటికే మూవీ నుండి రిలీజ్ అయిన ప్రధాన పాత్రధారుల ఫస్ట్ లుక్ పోస్టర్లు అందరికీ ఆకట్టుకొని కన్నప్ప మూవీపై మంచి అంచనాలు ఏర్పరిచాయి. సో విషయం ఏమిటంటే ఈ మూవీ నుండి శివ శివ శంకర్ అనే పల్లవితో సాగే ఫస్ట్ సాంగ్ ప్రోమోని నేడు కొద్దిసేపటి క్రితం యూట్యూబ్లో రిలీజ్ చేయడం జరిగింది. సో ఆకట్టుకునే మ్యూజిక్తో ఈ సాంగ్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటుంది. రామజోగే శాస్త్రి రాసిన ఈ పాటని విజయప్రకాష్ పాడారు. కాగా ఈ ఫుల్ సాంగ్ చాలా బాగున్నది. అదిగాక ఈ కార్యక్రమాన్ని ముగించుకొని కన్నప్ప మూవీ ఏప్రిల్ 25న గ్రాండ్గా పలు భాషల ఆడియన్స్ ముందుకు రానుంది. మరి అందరిలో మంచి అంచనాలు కలిగిన ఈ మూవీ రిలీజ్ అనంతరం ఎంత మేరకు ఆకట్టుకుందో చూడాలి. సో మనం కన్నప్ప అంటే ఇదివరకు కృష్ణరాజు గారు చేసిన మూవీ కన్నప్ప, భక్త కన్నప్ప మనకు గుర్తు వస్తుంది. సో ఏదైనా కన్నప్ప అంటే ఎవర్ గ్రీన్ మూవీ. ఏదైనా జీవితంలో గుర్తుండిపోయేది ఏదైనా ఉంది అంటే అది మన కృష్ణరాజు గారు చేసిన భక్త కన్నప్ప మూవీ. ఎందుకంటే ఆ లెవెల్లో ఇప్పటివరకు కన్నప్ప మూవీ తీయలేదు. బట్ ఆ లెవెల్ కంటే మేము ఇంకా ఫెస్టాటిక్గా తీస్తున్నామని చెప్పి మంచు విష్ణు, మోహన్ బాబు గారు చెప్తున్నారు కన్నప్ప మూవీ. సో ఇప్పటివరకు న్యూస్లో ఉన్న ఈ కన్నప్ప మూవీ ఇప్పుడు ఫస్ట్ టైం ఒక లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో ఈ సాంగ్ ఒక శివునికి ఒక కన్నప్ప ఏ విధంగా భక్తి పరవశమై ఆయన ఎలా ఆరాధిస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు అనేది ఇందులో చూపించడం జరిగింది. కానీ ఓల్డ్ ఉన్న కన్నప్పలో చూపించిన విధంగా భక్తి పరవశాలు అనేది దీంట్లో అంతగా ఆ లెవెల్లో లేకపోవచ్చు. బట్ ఈ స్టైల్లో ఈ జనరేషన్కి తగ్గట్టుగా చూపించడంలో మంచు విష్ణు గారి నుంచి ఒక నటనని బయటకు తీయడానికి ఒక ట్రై చేసిన దర్శకుడు ఈయన. సో మోహన్ బాబు గారు కూడా ఈ మూవీపై చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అండ్ చాలామంది ప్రముఖులు కూడా ఈ మూవీకి గొప్పగా చేశారు. ఎందుకంటే ఈ కన్నప్ప స్టోరీని స్టార్టింగ్ తనికెల బర్ని రాశారని చెప్పారు విష్ణు మంచు. సో కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన తప్పుకోవడం వల్ల మంచు విష్ణు టేకప్ చేసి కొన్ని స్టోరీస్ అన్నీ కన్నప్పకు సంబంధించిన రకరకాలుగా స్టోరీస్ అన్నీ చూసి సో దీనిలో ఒక కథ రెడీ చేసి ఒక మైథలాజికల్ మూవీ లాగా దీన్ని తెరకెక్కించడం జరిగింది. సో ఆ మూవీ నుంచి ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడు ఒక సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా ఒక శివ శివ శంకర సాంగ్ రిలీజ్ చేసి సో దాని యొక్క యూట్యూబ్లో ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది ఈ సాంగ్. సో దీంతో ఇందులో ఏముందంటే ఒక శివుని విగ్రహం కూడా ఒక డిఫరెంట్గా చూపించడం జరుగుతుంది కన్నప్పలో. సో నాకు తెలిసి అయితే ఇప్పటివరకు నేను ఆ పిక్చర్ ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు అలాంటి విగ్రహాన్ని. బట్ అది మైథలాజికల్ అని చెప్పారు కాబట్టి మేబీ ఆ కాలంలో మరి అలా ఉందా అనేది మనకు తెలియదు. దాని గురించి మనం ఏం కామెంట్ చేయదలుచుకోలేదు. కానీ మొత్తంలో సాంగ్ మాత్రం ఆ లొకేషన్స్ కానీ, న్యూజిలాండ్ లొకేషన్స్ కానీ అవి ఎవర్గ్రీన్గా చాలా క్లారిటీగా 4K రెజల్యూషన్స్తో తీశారు కాబట్టి సో ఇందులో మన ప్రభాస్ డార్లింగ్ నటించడం ఒక విశేషం అని చెప్పొచ్చు. సో ఎందుకంటే ప్రభాస్ గారు నటించడం వల్ల ఈ మూవీ అండ్ కాజల్ అగర్వాల్ గిట్ట నటించడం వల్ల ఈ మూవీకి హైప్ మాత్రం చాలా వచ్చింది. సో ఏప్రిల్ 25న మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు కాబట్టి ఈ ముందునే మరి టీజర్ అయితే వచ్చింది. సో యాక్టర్స్ది అఫీషియల్గా టీజర్ మరి లాంచ్ ఎప్పుడు చేస్తారనేది తెలీదు. సో ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు. ట్రైలర్, టీజర్ చూస్తే కానీ మనకి అసలు ఈ మైథలాజికల్ సాంగ్లో ఏం చేశారు, ఆ మూవీలో ఏం పెట్టారు, ఏం కథ, అసలు దేన్ని బేస్ చేసుకొని ఈ మూవీ ఉన్నది అనేది మాత్రం అప్పుడు చెప్పగలుగుతాం. ఎందుకంటే నా చిన్నప్పుడు నేను కన్నప్ప మూవీ చూసాను. ఇది మనం కృష్ణరాజు గారు చూసిన ఆ సినిమా చూస్తే ఒక రకమైన ఒక ఎమోషన్స్, మళ్ళీ అందులో ఆ లోకంకి వెళ్ళి ఆ భక్తి పరవశమైన సాంగ్ చూడడం అనేది ఆ మూవీ చూడడం ఒక రకమైన అనుభూతి. బట్ ఆ పేరు పెట్టుకున్న ఈ మూవీ మైథలాజికల్ పేరుతో తీస్తున్న ఈ మంచు విష్ణు కానీ, మోహన్ బాబు గారు కానీ మరి ఈ మూవీ ఏ కథ అల్లుకొని ఎలా తీశారో అనేది మన డార్లింగ్ ప్రభాస్ని కూడా ఎలా మెప్పించారు అనేది నాకు తెలీదు. సో మొత్తం వల్ల ఈ మూవీకి మంచి హైప్ ఉన్నది. ప్రభాస్, మంచు విష్ణు అండ్ మోహన్ లాల్ చాలా పెద్ద యాక్టర్స్ నటించడం వల్ల ఈ మూవీకి చాలా బడ్జెట్ కూడా ఖర్చు అయిందని బయట టాకు. సో ఎందుకంటే ఫారెన్లో చిత్రీకరణ జరిగింది, మంచి పెద్ద లొకేషన్స్లో చేశారని చెప్తున్నారు. సాంగ్లో ఏంటంటే ఒక శివుని శివ భక్తికి ఒక భక్తుడు ఏ విధంగా దాసోహమయ్యాడు, ఏ విధంగా తన భక్తిని నిరూపించాడు, ఎలా చూపించాడు అనేది ఈ సాంగ్ యొక్క మెయిన్ ఇంటెన్షను. సో రామజోగయ్య సాక్షి ఏదైనా సాంగ్స్ చాలా బాగా చేస్తాడు, లిరికల్గా ఆయన చాలా గొప్పగా ఇస్తారు.
సో మ్యూజిక్ కూడా ఒక డిఫరెంట్ జోనర్ ఇది. అంటే ఇప్పటివరకు వచ్చిన శివుని సాంగ్స్తో కలుపుకుంటే ఇది డిఫరెంట్ జోనర్లో ఉన్నది. సో ఇది అంటే శివుని భక్తి ఏదైనా శివుని పాటలైనా ఒక డిఫరెంట్గా ఉంటుంది. సో అందులో ఒక డిఫరెంట్ సాంగ్లో ఇది మంచు విష్ణు గారిని ఒక్కరిని మాత్రమే చూపించడం జరిగింది ఈ సాంగ్లో. సో ఇందులో ఒక హీరోయిన్ మాత్రం ఒక చిన్న 2 సీన్స్లో చూపించడం జరిగింది. సో మొత్తం ఈ సాంగ్ లిరికల్ వీడియో మొత్తం ఒక మంచు విష్ణు మీద, లొకేషన్స్ మీద అండ్ శివుని విగ్రహం మీద మాత్రమే చూపించడం జరిగింది. సాంగ్ మొత్తం దాంతోటే ఉన్నది లిరికల్ వీడింగ్. బట్ వేరే యాక్టర్స్ ఎక్కడ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి చూపించలేదు. బట్ ఈ సాంగ్ మూవీలో ఉంటుందా ఉండదా అన్నది మనకు ఇంకా మనం మూవీ చూస్తే కానీ ఏం చెప్పలేము. సో అదేవిధంగా ఇందులో మెయిన్గా చెప్పాలంటే ఈ చిత్రం అధికారికంగా 18 ఆగస్టు 2023 ప్రారంభించబడింది. ప్రధాన ఫోటోగ్రఫీ 25 సెప్టెంబర్ 2023 న్యూజిలాండ్లో ప్రారంభమైంది. సో స్టీఫెన్ దేవసి అసలు సంగీతం ఈ పాటలకు అందించడం జరిగింది. ఇందులో విష్ణు మెయిన్ రోల్ చేస్తున్నారు. సో సబ్ రోల్ కింద శివుని పాత్రలో ప్రభాస్ గారిని తీసుకున్నారు. మోహన్ లాల్ ఇంకా తదితరులు చాలామంది ఉన్నారు. సో ఎవరు ఏ క్యారెక్టర్ ఏంది అనేది కొంతమందికి రివీల్ చేయడం జరిగింది. కానీ అఫీషియల్గా ఇది సినిమా ఇది టీజర్ చూస్తే కానీ మనకు ఒక స్టోరీ దాని లైన్ ఏంటి అసలు కన్నప్పకి దీనికి ఏంటి అనేది మనం చూడొచ్చు. మరి ఏదన్నా పురాణానికి బేస్ చేసుకొని తీస్తున్నామని చెప్తున్నారు. సో ఈ సాంగ్ మాత్రం చాలా బాగున్నది, యూట్యూబ్లో ట్రెండింగ్గా ఉన్నది. సో అదేవిధంగా ఇంకో విషయం ఏం చెప్పాలంటే మంచు విష్ణు గారు ఒక డిఫరెంట్ రోల్ అండ్ డిఫరెంట్ గెటప్లో ఈ మూవీలో చూపించబోతున్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత చాలా గ్యాప్ ఉన్నది మూవీకి మంచు విష్ణుది. సో చాలా రోజుల తర్వాత ఆయన ఒక హాలీవుడ్ రేంజ్లో నేను ఇట్టు కొడతానని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో ఈ మూవీ కూడా 1000 కోట్ల క్లబ్లో చేరుతుందని చాలా కాన్ఫిడెంట్గా చాలా హోప్ తోటి ఉన్నారు. సో ఆ విధంగా ఇది తారాగణంగా తీసుకోవడం జరిగింది. అందులో నటించే వరకు పెద్ద స్టార్సే కాబట్టి వివిధ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. 1-2 భాషల్లో కాదు, మినిమం ఒక 6-7 భాషలో రిలీజ్ చేస్తున్నామని చెప్పి ఆల్రెడీ ప్రెస్ మీట్లో కూడా చెప్పినట్టు గుర్తు. బట్ మల్టీ లాంగ్వేజ్లో రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ మూవీ. సో ఎన్ని లాంగ్వేజ్ అనేది నాకు ఒక ప్రాపర్గా తెలియదు. బట్ డెఫినెట్గా మన కన్నప్ప మూవీ సక్సెస్ అవ్వాలని, సో మంచు విష్ణు గారికి మంచి పేరు రావాలని, ఈ సాంగ్ ద్వారా కూడా మంచి అది ఉండాలని కోరుకుంటున్నాను. సో కన్నప్పని మించిన ఈ కన్నప్ప చాలా మంచి మూవీ రావాలని నేను అనుకుంటున్నాను. సో ఎందుకంటే మన ప్రభాస్ గారి పెద్ద నాన్న కృష్ణరాజు గారు తీసిన కన్నప్ప అప్పటి మూవీ ఎవర్ గ్రీన్ మూవీ అది. సో దాన్ని బేస్ చేసుకొని ప్రభాస్ని అందులో తీసుకోవడం జరిగింది అనుకుంటాను శివుని పాత్రలో. సో మరి ఎలా ఉందనేది మనం డెఫినెట్గా మంచి సినిమా తీస్తారని ఆశిద్దాం. సో సాంగ్ విషయానికి వస్తే ఇందులో ఒక శివుని భక్త ఏ విధంగా పరవశించిపోయి ఎలా కొలుస్తాడు, ఏ విధంగా శివుని యొక్క అనుగ్రహం పొందాలని అనుకుంటున్నాడు ఒక భక్తుని యొక్క ఆశనే ఈ సాంగ్లో చూపించడం జరిగింది. సో లొకేషన్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. 4K రెజల్యూషన్లో చూపించడం జరుగుతుంది కాబట్టి చాలా హైలైట్గా చూపిస్తుంది, చాలా మంచిగా ఉన్నది. సో మా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, కామెంట్స్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.